ప్రజాప్రతినిధుల అందరి సహకారం సమిష్టి భాగస్వామ్యంతో కాకినాడ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామని పదవి బాధ్యతలు చేపట్టిన నూతన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా నూతన కలెక్టర్ గా ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తమ కార్యాలయం ఛాంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించారు. తొలుత విశాఖపట్నం నుండి అన్నవరం చేరుకుని శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తదుపరి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని చేరుకోగా ఆయనకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, డిఆర్ఓ డి తిప్పే నాయక్, జిల్లా అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభం మేళాలతో స్వాగతం పలికారు. కలెక్టర్ ఛాంబర్లో ఆయన పదవి బాధ్యతలు చేపడుతూ సంతకం చేసి పండితులు వేదస్వస్తి ఆశీర్వచనాలను స్వీకరించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో నూతన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఘన చరిత్ర, ఎన్నో విశిష్టతలు కలిగిన కాకినాడ జిల్లాలో పనిచేయడం తనకు లభించిన అపూర్వ అవకాశమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. కాకినాడ వ్యవసాయ ప్రధాన జిల్లా అయినందున రైతులు తక్కువ ఖర్చుతో అధిక ఉత్పాదనాలు, ఆదాయం పొందేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిసి రమేష్ బాబు, ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, ఎన్ శ్రీధర్, సిపిఓ పి త్రీనాథ్, డ్వామా పిడి పి వెంకటలక్ష్మి, సమాచార శాఖ డిడి పి తిప్పమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతాల్లో చేయాల్సిన డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించుకొని దానికి తగినట్టు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు ఎక్కడైతే పేదరికం ఉందో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం అనుకుంటున్న స్వర్ణాంధ్ర సాధించే విధంగా దానికి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. అదేవిధంగా మన సత్యనారాయణ స్వామి వారు దర్శనం కూడా చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మంచి పని చేద్దామని అనుకుంటున్నాను. మన కాకినాడ హాస్పిటల్ అనేది ఈ కేవలం కాకినాడ సిటీకే కాకుండా చుట్టుపక్కల జిల్లాల అన్నిటికీ కూడా ఒక ప్రధానమైన టెర్షరీ కేర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు సిఎస్ఆర్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తూ అక్కడ ఏ విధంగా విశాఖపట్నంలో కేజీహెచ్ డెవలప్ చేస్తామో డయాలిసిస్ వార్డు కానీ, కార్డియోథొరాసిక్ సర్జరీ కోసం హార్ట్ లంగ్ మెషిన్ కానీ ఏ విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ లోకల్ ఫండ్స్ తో పాటు మీరు అన్నట్టు హెచ్డిఎస్ కూడా సమర్థవంతంగా ఏర్పాటు చేసుకొని ఆ ఫండ్స్ దాంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్ కేర్ ఫండ్స్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేస్తూ తప్పకుండా డాక్టర్స్ తో కలిసి అడ్మినిస్ట్రేటర్ వారితో నిత్యం మానిటర్ చేస్తూ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. దానికి ప్రజల యొక్క సహకారం కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.